దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు థర్స్డే 2 మే 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 90వ అధ్యాయము మొదటి వచనము, సామ్ నంబర్ 90 and verse 1. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన మనుషులందరికీ, మానవులందరికీ నివాస స్థలము దేవుడే. తరతరములు నుండి మనుషులకు నిజమైన నివాసము దేవుడే. Let me read this in English. Lord, you have been our dwelling place throughout all generations. You are our dwelling place throughout all our generations. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనము జీవము, సమృద్ధి జీవము కలిగి ఉండాలంటే, లేక మనము బ్రతకాలంటే, నిత్య జీవమును అనుభవించాలంటే, మనము దేవుడు అనే నివాసములో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుకే మారు మనసు పొందుకోమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. దేవుని పోలికగా మనము మార్చబడాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు? దేవుడు మనకు నివాసము. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఆది కాండములో మొక్కలను, చెట్లను మొలచమన్నప్పుడు అవి భూమిలో నుంచి వచ్చాయి. చేపలను కలగమన్నప్పుడు అవి సముద్రంలో నుంచి వచ్చాయి, నీటిలో నుంచి వచ్చాయి. కనుక చేపలు నీళ్లు లేకుండా బ్రతకలేవు, చెట్లు మట్టి లేకుండా బ్రతకలేవు. అదేవిధంగా మనలో దేవుడు చేసినప్పుడు ఆయనలో నుంచి మనల్ని తీసుకొచ్చాడు. కాబట్టి మనము బ్రతకాలంటే, బ్రతకగోరాలంటే మనం ఆయనలో నివాసము చేయాలి. ఆయనలో నివాసము చేయకుండా మనము బ్రతకలేము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆదాము పాపము చేసి ఏ విధంగా మరణమును తెచ్చుకున్నాడో, మనుషులందరూ మరణములోనికి లోనై ఉన్న మనలను దేవుడు జీవింపచేస్తున్నాడు. మనలను ఆయనలోనికి పిలుచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు నీవు దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకున్నావా? అనుకుంటే సరిపోదండి. దేవుణ్ణి నీకు నివాసముగా చేసుకోవాలంటే నివాస యోగ్యమైన జీవితాన్ని జీవించాలి. You have to live a life acceptable to God. Without living a life acceptable to God, you can't make God your dwelling place. हिंदी में पढ़ेंगे भजन संहिता 90th chapter और पहला वचन पढ़ रहे हैं. हे प्रभु, तू पीढ़ी से पीढ़ी तक हमारे लिए धाम बना है. प्रभु को धन्यवाद अदा करते. प्रभु का निवास बना है. आप प्रभु आपका निवास बना है. पीढ़ी तो पीढ़ी तक हमारे लिए धाम बन गया है. धाम बन गया है मतलब घर बन गया है. प्रिय भाइयों बहनों, आज आप कोई भी हो, आपका निवास, आपका तंदुरुस्ती, आपका खुशियाँ सिर्फ आपका निवास में है. आपका निवास क्या है? परमेश्वर है. దేవుడే నీకు నివాసము. ఆ నివాసములోనే నీకు సంతోషం ఉంటుంది. ఆ నివాసములోనే నువ్వు వర్ధిల్లుతావు. ఆ నివాసంలోనే నువ్వు ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు కూడా నీ యొక్క కాన్షియస్లో నుంచి నువ్వు మర్చిపోకూడదు. తరతరముల వరకు దేవుడు మనకు నివాసమై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, నీవనే నివాసములో మేము జీవిస్తూ జీవాన్ని పొందుకుంటూ కృప దయచేయండి. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం దయచేసిన స్తోత్రం. ఉద్యోగంలో, వ్యాపారంలో చేసిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచినందుకు స్తోత్రం చరిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను. ప్రభా, సహాయం చేయండి నాయన. మీ శక్తితో నింపినందుకు స్తోత్రములు చరిస్తున్నాను. గొప్ప దేవుడివి, గొప్ప కార్యముల కొరకు స్తోత్రములు చరిస్తున్నాను. ఇక సమయంలో పరిశుద్ధ తండ్రి, చదువుకుంటున్న వారు,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారు దీవించినందుకు స్తోత్రం. జాబ్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్న వారు మీరు దీవించినందుకు స్తోత్రంలో నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింప చేసినందుకు స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నివాసంగా చేసుకుని పరిచయం చేయటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి యొక్క సమూల రక్షకుడు నాయన తండ్రి దేవ భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దీవించినందుకు స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి ఇశ్రాయేల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే ఘనత మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.